విజయసాయి రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేశారు. దీని మీదే చర్చ సాగుతోంది. దీని గురించి మీరేమంటారు? విజయసాయి రెడ్డి గారు ప్రజా నాయకుడు ఏం కాదు కదా. ఆయన ఏదో వచ్చారు, ఆడిటర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు, జగన్కి సన్నిహితంగా ఉన్నారు, డీప్ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అయ్యారు. ఫలితంగా ఆయనకి గుర్తింపు వచ్చింది తప్ప ఆయన రాజకీయ నేపథ్యం బలమైంది ఏం కాదు. ఆయన ఉన్నా జగన్కు ఒరిగింది ఏం లేదు, అట్లానే టీడీపీకి వచ్చిన ప్రయోజనం అంటూ ఏది లేదు. అంటే ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఆయనకు తెలిసే అవకాశం ఉంది కదా. ఉన్నా అతను తెలిసిందే తనకు ఉంటుంది. దానివల్ల వచ్చిన నష్టం ఎవరికి లేదు. జగన్ దగ్గర వెళ్ళిపోయి జగన్కి అంత ప్రయోజనం లేదు. అట్లా అని చెప్పి టీడీపీకి ఉన్న గెయిన్ కానీ ఏం లేదు. కాకపోతే ఆయన వెళ్ళిపోయడానికి ముఖ్యమైనది కొన్ని తనకున్న వ్యాపార రీత్యా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వాటి ఫలితంగా ఆయన జరిగిన కొన్ని ఒడదుడుకులను తెలుసుకొని అతను నిష్క్రమించడే నా అభిప్రాయం. అంటే పార్టీలోంచి కీలక నేతలు వెళ్ళిపోతే పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న. పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డికి ఉన్నారండి. విజయసాయి రెడ్డి ఈజ్ మెంబర్ ఫర్ రాజ్యసభ. ఇంకొక విధంగా వచ్చారు. ఆయన రాజకీయ నేపథ్యం ఉంది. రాజకీయ నేపథ్యం అంటే ఎలా ఉండాలి అంటే అనంతపూర్ ఉంది. అనంతపూర్లో జేసీ గ్రూప్ ఉన్నారు. జేసీ గ్రూపుల మీద జరిగినటువంటి దాడులు దౌర్జన్యాలు జగన్ హయాం జరిగినప్పుడు తట్టుకొని నిలబడ్డారు. బికాజ్ రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి అది రాజకీయ నేపథ్యం అంటే ఆయన తట్టుకొని నిలబడి ఈరోజు డాష్ ఇస్తున్నారు. అట్లాగనే విజయసాయి రెడ్డి దగ్గర రాజకీయ నేపథ్యం ఉంది. మరి నెల్లూరులో పరిస్థితి చూస్తే నెల్లూరు నగరంలో పరిస్థితి ఎట్లా ఉందంటారు? నెల్లూరు నగర పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నిజంగా పరిపాలన జరుగుతూ ఉంది. బాగా రాజకీయం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది నెల్లూరులో. గతంలో ఎక్కడుంది? వన్ వే డైరెక్షన్ కదా. నగరంలో వైసీపీ తరఫున మాట్లాడే నాయకులు సరైన వాళ్ళు లేరు అనేటువంటి మాట వినిపిస్తుంది. ఒప్పుకుంటారా దీనికి? వైఎస్ఆర్సీపీకి మాట లేరంటే వాళ్ళతో పని ఏం లేదు కదా పాపం. వాళ్ళకి ఏముంది? ఇప్పుడు నారాయణ ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా పరిపాలనిస్తున్నారు. రిమార్క్స్ ఉంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే రిమార్క్లు ఏం లేవు కదా. శుద్ధంగా పరిపాలిస్తున్నారు కాబట్టి అడగాల్సిన వాళ్ళకి రాలేదు, అడిగించుకోవాల్సిన ఈయనకి రాలేదు. మరి కోవూరులో ఎలా ఉంది? కోవూరు ప్రశాంతి గారు ఆమె ఆరోపణలకు అవకాశం లేకుండా ఆమె పరిపాలన కొనసాగిస్తుంది. ఆమె కొత్త ఆమె కాబట్టి ఆమె కొంతవరకు రాజకీయం అనేది తక్కువ ఉంది, పరిపాలన ఎక్కువ ఉంది. కోవూరులో సమస్యలు ఏమేమి ఉన్నాయి, పరిష్కారం కావాల్సినవి? సమస్యలు ఎప్పుడు ఉంటాయి, ఉన్నాయి, పరిష్కారం అవుతుంటాయి. జగన్ హయాంలో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. రోడ్లు వాటికి డబ్బు లేదు కాబట్టి అప్పుడు పరిష్కారం కాలేదు. ఈ హయాంలో కొంచెం ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. పంచాయతీకి స్వతహాగా డబ్బులు వస్తున్నాయి. పరిపాలన జరిగేదానికి ఆస్కారం ఉంది. మెయిన్ రోడ్డు కావచ్చు, అలాగే షాదీ మంజిల్ నిర్మాణం కావచ్చు, అలాగే మార్కెట్ కావచ్చు. ఇక్కడ ఒక మార్కెట్ లాంటిది లేదు, పార్కింగ్ ఫెసిలిటీ లేదు. ఇవన్నీ కూడా సమస్యలే కదా కోవూరులో. మరి సమస్యలు ఉన్నాయి, దానికి మార్గం జరుగుతూ ఉంది. ఈ షుగర్ ఫ్యాక్టరీని ఎత్తేసి అప్పట్లో వచ్చింది ఒకసారి, దాన్ని పుకారు వచ్చింది. షుగర్ ఫ్యాక్టరీ ప్లేస్ తీసేసి దానికి బస్ స్టాండ్ మార్కెటింగ్ చేయాలనే ఒక దృక్పథం వచ్చింది. మరి ఇంచేతనం అది కార్యరూపం అప్పుడు దాల్చలేదు. బహుశా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ జరగద్దేమని ఆశిస్తున్నాం.